తిరుమల లడ్డూ వివాదం కల్తీ జరిగిందా జరగలేదా? 3-4 రోజుల నుంచి ఈ విషయంపై రాష్ట్రంలో వేడి చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రము పూర్తిగా వేడెక్కింది. మహాపాపం పేరిట పోటాపోటీగా ఫ్లెక్సీలు, దాడులు, ప్రతి దాడులతో రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతోంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మహాపచారం చేశారని, స్వామివారికి ద్రోహం చేశారని వైఎస్ఆర్ పార్టీ యొక్క విష ప్రచారాలు. వాస్తవం ఏమిటి అంటే, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు నెయ్యి కల్తీకి సంబంధించి ఎన్డీడీబీ నివేదికలోని కొన్ని అంశాలనే వారు ప్రస్తావించారు. ఆ నివేదికలో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నట్లుగా బయటపడింది. ఆ నివేదిక ఆధారంగానే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కొన్ని విమర్శలు చేశారు. వాస్తవం ఏమిటి అంటే, ఈ నివేదిక ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటిది కాదు, 2022లోనే సమర్పించిన నివేదిక. అంటే అప్పుడు అధికారంలో ఉన్నది వైఎస్ఆర్ పార్టీ. కానీ ఆ విషయాన్ని తొక్కిపెట్టి యథేచ్ఛగా 2024 వరకు కల్తీ నెయ్యి సరఫరా జరిగింది. ఇక ఇప్పటి సిట్ నివేదిక, ఇది సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము ఏర్పాటైన సంస్థ. ఈ నివేదిక దాదాపు 32 పేజీలు ఉంది. అందులో అనేక అంశాలు వారు పొందుపరిచారు. నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందా లేదా అనే విషయము ప్రక్కన పెడితే, లడ్డూ తయారీలో వాడిన నెయ్యి మాత్రము పూర్తిగా కల్తీదే. ఈ విషయమే సిట్ తన నివేదికలో స్పష్టం చేసింది. నెయ్యి కల్తీ జరిగింది, పాలే వాడకుండా నెయ్యి తయారు చేశారు, కెమికల్స్ వాడారు అని సిట్ నివేదిక స్పష్టంగా తెలియజెప్తోంది. కేవలము చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు జంతు కొవ్వు అనే పదాన్ని పట్టుకునేసే వైఎస్ఆర్ పార్టీ రాద్ధాంతం చేస్తోంది, కానీ నెయ్యి కల్తీ జరిగిందా లేదా అనే విషయం మాత్రం చెప్పడం లేదు. కల్తీ నెయ్యి అనేది స్వామివారికి చేసిన మహాపచారం. ఇది కేవలము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన వివాదము కాదు. ఇది దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ శ్రీవారి భక్తులకు సంబంధించిన విషయం. ఇక్కడ రాజకీయ పార్టీలు మాత్రము ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు, దాడులు ప్రతి దాడులు చేసుకుంటున్నారు. కానీ కల్తీ నెయ్యికి సహకరించిన టీటీడీని కానీ, టీటీడీ అధికారుల మీద మాత్రము ఏమాత్రము చర్యలు తీసుకోవడం లేదు. ఈ రాజకీయ పార్టీలు నీవు దొంగ అంటే నీవు దొంగ అని ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటున్నారు, కానీ అసలు దొంగలు టీటీడీలోనే ఉన్నారు. ఒక్క నెయ్యి కల్తీనే కాదు, కోట్ల రూపాయలతో చేసే కొనుగోళ్లలో భారీ అవినీతి, నాణ్యతకు తిలోదకాలు. అసలు ప్రక్షాళన చేయవలసింది టీటీడీని, అందులో పనిచేస్తున్న ఉద్యోగస్తులను. టీటీడీ ఆస్తులు ఎవరి సొంతము కాదు, అవి ప్రభుత్వానివి కాదు, టీటీడీవి కాదు. టీటీడీకి సంబంధించిన అన్ని ఆస్తులు ప్రజలవే. ప్రజలు స్వామివారికి తమ భక్తితో విరాళాల రూపంలో సమర్పించిన కానుకలు, ఆ ఆస్తులు భక్తులవి. టీటీడీ కేవలం ఆ ఆస్తులకు సంరక్షణాధికారి, కస్టోడియన్ మాత్రమే. ఆ ఆస్తులను ప్రజల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆ ఆస్తులను సంరక్షణ చేస్తూ ఖర్చు చేయాలి. అంతవరకే టీటీడీ బాధ్యత. అందుకే అసలు ప్రక్షాళన చేయవలసింది టీటీడీని. ఈ విషయంలో
అన్ని రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకోకుండా ఒక్కడిగా కలిసి రావాలి. తమ విభేదాలను ప్రక్కన పెట్టి ఏకము కావాలి. టీటీడీని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. చీపురుతో ఊడ్చవలసింది దేవాలయాలను కాదు, టీటీడీలో పనిచేస్తున్న అవినీతి పరులైన అధికారులను చీపురుతో ఊడ్చిపారేయాలి. వారందరిపైన చర్యలు తీసుకునేసి కఠిన శిక్షలు పడే విధంగా చేస్తే కానీ స్వామివారికి చేసిన అపరాధ పరిష్కారము సంపూర్తి కాదు. టీటీడీ బోర్డును రాజకీయ నాయకులతో కాదు నింపవలసింది. అసలు టీటీడీ బోర్డు నియామకము నిరుద్యోగ రాజకీయ పునరావేశ కేంద్రంగా తయారవుతోంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానము ఏ ఒక్కరిదో కాదు, ఏ ఒక్కరి సొంత ఆస్తో కాదు. ఇది దేశ ప్రజలందరి మనోభావాలకు సంబంధించిన అంశము. దేశ ప్రజలందరిది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరి మనోభావాలకు సంబంధించిన దేవస్థానము. అసలు టీటీడీ బోర్డు ఏర్పాటును ప్రభుత్వము నుంచి తప్పించి ఏదైనా ఒక ప్రత్యేక స్వతంత్ర సంస్థకు అప్పగిస్తే బాగుంటుంది అని నా వ్యక్తిగత అభిప్రాయం. అప్పుడు కానీ ఈ అవినీతి అరాచకాలు ఆగవు. దేశంలో వేల కోట్ల రూపాయలతో ట్రస్టులు ఏర్పాటు చేసి సామాజిక సేవ చేస్తున్న పారిశ్రామికవేత్తలు, దేశ రక్షణలో ప్రాణాల సైతం లెక్క చేయకుండా పోరాడిన మాజీ సైనికోద్యోగులు, రిటైర్డ్ సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీలు, విద్యావంతులు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, సమాజ సేవలో నిమగ్నమై ప్రజలకు అనునిత్యము సేవ చేస్తున్న సామాజిక సేవకులు, ధార్మిక సంస్థల అధిపతులు, మఠాధిపతులు, దైవభక్తి ఉన్న భక్తులు ఎందరో ఉన్నారు. ఇలాంటి వారి నుంచి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న కొందరిని సెలక్షన్ చేసి టీటీడీ బోర్డులో నియమిస్తే టీటీడీ బోర్డు అవినీతికి ఆస్కారము లేకుండా పారదర్శకంగా తన కార్యకలాపాలను నిర్వహించేదానికి అవకాశం ఉంటుంది. అందుకే టీటీడీ బోర్డు నియామకంలో రాజకీయ జోక్యమే లేకుండా దేశంలో ఉన్న ఇలాంటి ఇతర వర్గాల నుంచి టీటీడీ బోర్డులో నియమిస్తే ఆ స్వామికి కొంతైనా సేవ చేసిన భాగ్యం కలుగుతుంది. ఇక సమాచార హక్కు 2005 టీటీడీని ఈ సమాచార హక్కు చట్టము పరిధిలోకి పూర్తిగా తీసుకొని రావాలి. దేవస్థానంలో జరిగే ప్రతి ఒక్క విషయము పారదర్శకంగా ఉండాలి. దేవస్థానంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయము, మార్పులు కానీ చేర్పులు కానీ ప్రతి ఒక్క అంశము పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేయాలి. కోట్ల రూపాయలతో ముడిపడిన ప్రతి కొనుగోలు, నెయ్యి కావచ్చు, నూనెలు కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, జీడిపప్పులు, బాదం పప్పులు, అసలు మన తిరుపతి లడ్డూలో ఇప్పుడు ఆ జీడిపప్పు బాదం పప్పు భూతద్దం వేసి వెతికినా కనిపించవు. ఈ కొనుగోళ్లు అన్నింటినీ ఎంత రేటుకు, అది కేజీ కావచ్చు, లీటర్ కావచ్చు, ఎంత రేటుకు ఆమోదించారు? ఎన్ని కోట్ల రూపాయలకు కాంట్రాక్ట్ ఇచ్చారు? కాంట్రాక్ట్ పొందిన సంస్థ పేరు, ఆ సంస్థ యొక్క పూర్తి వివరాలు, ఎప్పటికప్పుడు జరిగి ఇచ్చిన ప్రతి కాంట్రాక్టు పత్రికాముఖంగా అన్ని పత్రికలలో ప్రకటనలు ఇవ్వాలి. ఇది టీటీడీ బోర్డు యొక్క నైతిక బాధ్యత. అందుకే టీటీడీ బోర్డుని, టీటీడీలో పనిచేసే ఉద్యోగస్తులని ఎప్పటికప్పుడు మార్చాలి, ప్రక్షాళన చేయాలి. టీటీడీ అక్కడ పనిచేసే అధికారుల యొక్క జేబు సంస్థ కాదు, ప్రజలకు జవాబుదారీగా ఉన్న ఒక ట్రస్ట్ మాత్రమే.
ఎప్పటికీ కూడా ప్రజలకు జవాబుదారీగానే ఉండాలి. ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే ఫ్రెండ్స్.